अस्सलामुअलैकुम नाज़रीन, सिटी की न्यूज़ बुलेटिन हैदराबाद डायरी में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद इस्लामुद्दीन। सबसे पहले नजर डालते हैं इस वक्त की सुर्खियों पर। अखिलती मालियाती कॉरपोरेशन से गबन करदा तमाम रकम वापस लाई जाए। अखिलती बहबूद के वजीर अहमदुल्लाह की यकीन दहानी, कहा तलबा को कोई परेशानी नहीं होगी। प्रवीण बेग ने ली इलियास अजमी की जगह। सीपीएम ने कारगुजार जज के जरिए तहकीकात का किया मुतालबा। और जय बोलो तेलंगाना नंदी अवार्ड बराए साल 2011 के लिए मुंतखब। वजीर इत्तलात डी के अरुणा का हैरत अंगेज ऐलान, नाकबीन ने मसलहत कोशी करार दी। और अब खबरों की तफसील। वज़ीर अखिलती बहबूद मोहम्मद अहमदुल्लाह ने इस बात का यकीन दिलाया है कि अखिलती मालियाती कॉरपोरेशन से गबन करदा तमाम रकम बरामद कर ली जाएगी और खातियों को कैफर किरदार तक पहुंचाया जाएगा। अहमदुल्लाह चीफ मिनिस्टर से मुलाकात के बाद सेक्रेटेरिएट में मीडिया से बात कर रहे थे। उन्होंने कहा कि अखिलती उमूर के सेक्रेटरी दाना किशोर के पास तमाम फाइल्स महफूज हैं और उनका कहना था कि 55 करोड़ 50 लाख की रकम तलबा की फीस रिइंबर्समेंट की थी और तलबा को उनका हक बराबर पहुंचेगा। उनका कहना था कि इसके अलावा तमाम अखिलती महकमों में जबरदस्त जांच जारी है। 40 లక్షలు ఫ్రాడ్ జరిగినట్టు తెలిసిందా సార్? ఇప్పుడే అంటే నేను ఆ నుంచి ఇమ్మీడియట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మా సెక్రటరీ గారికి, ఇమ్మీడియట్ మన రావత్ గారికి, సీఎం గారికి, చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ఇమ్మీడియట్ దీని మీద చర్య తీసుకొని స్టార్ట్ చేయండి. ఇప్పుడే ఒక్క సెకండ్ ఆలోచించకండి. ఇది సిఐడికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ నుంచి ఆయన మా దానకిషోర్ గారు సెక్రటరీ గారికి ఇమ్మీడియట్ తక్షణమే దాని మీద చర్య తీసుకుని మొదలుపెట్టారు. దానికి గాను ఈ ఎవరో దాంట్లో ఉంటారు, పార్ట్స్ ఉండేదంటూ ఈ గోల్మాల్లో ఈ 55 కోట్ల 40 లక్షల గోల్మాల్లో ఈ డబ్బులో బ్యాంక్ వాళ్ళు కానీ మా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు కానీ తప్పకుండా వాళ్ళకు సూచిస్తాం. ఆ డబ్బు పైసా వసూలు చేస్తాం. ఎందుకంటే పేద విద్యార్థుల స్టూడెంట్లకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ డబ్బు అది తప్పకుండా మా శాయశక్తుల కృషి చేసి అందరి మీద, అధికారుల మీద, బ్యాంకుల మీద, బ్యాంకులకు అప్పుడే మా దానకిషోర్ గారు ఆర్బీఐ కూడా రాసినారు. తప్పకుండా మా శాయశక్తుల కృషి చేసి ఒక 55 కోట్ల 40 లక్షల పైసతో వసూలు చేసి పేద ప్రజల విద్యార్థుల డబ్బు వాళ్ళకు సక్రమంగా అందేలా చేస్తామని తెలియజేస్తున్నా. దీంట్లో इस दौरान सीपीएम की फ्लोर लीडर जोलाकांती रंगारेड्डी ने एपी माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन में हुए स्कैम की बरसर खिदमत जज से तहकीकात का मुतालबा किया है। నిధులు 55 కోట్ల రూపాయల నిధులు ఇవాళ కొంతమంది అక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు, ఉద్యోగులు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎండి గారైనటువంటి ఇలియాస్ రిజ్వీ గారు, కొంతమంది బ్రోకర్ల సహాయంతో ఆ రకంగా 55 కోట్ల రూపాయలు విజయ బ్యాంకుకు డైవర్ట్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ డబ్బు వాడుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి విధంగా ఆ డబ్బును మొత్తం వాడుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఇది చాలా అన్యాయం. అందుకనే ఈ 55 కోట్ల రూపాయలు ఆ రకంగా వాడుకున్నటువంటి అధికారులపైన, తర్వాత ఏంటంటే ఎవరైతే బయట నుంచి దీనికి కావలసినటువంటి సూత్రధారులు ఉన్నారో, సాయి కుమారు ప్రధానమైనటువంటి సూత్రధారి, అదేవిధంగా మరికొంతమంది కూడా దీంట్లో పాత్రధారులు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయం పైన అందరిపైన తగినటువంటి చర్య తీసుకోవాలి. తర్వాత సిట్టింగ్ జడ్జి తోటి సమగ్రమైనటువంటి విచారణ జరిపి వాళ్ళందరిపైన చర్య తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट के जॉइंट सेक्रेटरी सी परवीन बेग को अखिलती मालियाती फाइनेंस कॉरपोरेशन का वाइस चेयरमैन और डायरेक्टर मुकर्रर किया गया है। गबन के बाद इलियास अजमी की खिदमात खत्म करते हुए परवीन बेग को उनकी जगह मुकर्रर किया गया है। परवीन बेग ने आज अपने ओहदे का जायजा हासिल कर लिया।
एन शंकर की हिदायत में बनने वाली फिल्म जय बोलो तेलंगाना को नंदी अवार्ड बराए साल 2011 के लिए मुंतखब किया गया है। वज़ीर इत्तेदाद डी.के. अरुणा ने ये बात बताई। दिलचस्प बात यह है कि डी.के. अरुणा का ताल्लुक भी महबूबनगर से है, जो कि तेलंगाना का इलाका है। इस सरप्राइज ऐलान पर फिल्म नाक़दीन ने उंगलियां उठाई हैं और इसे सियासी मसलहतकशी से ताबीर किया है। 2011కు ఎంపికను మరి జూరీ సభ్యులందరూ కూడా ఎంపికను పూర్తి చేసి ముఖ్యమంత్రి గారికి మొత్తం అందజేయడం జరిగింది। ఆ లిస్ట్ అంతా కూడా దాంట్లో ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు నేను ప్రకటించిన తర్వాత మిగతా కూడా చైర్మన్ గోపాల్ రెడ్డి గారు వాటిని కూడా మాట్లాడతారు। మరి ఈరోజు 2011 గాను నంది ఫిలిం అవార్డులో ఉత్తమ చిత్రంగా శ్రీరామరాజ్యం ఎంపికైంది। ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా జై బోలో తెలంగాణ చిత్రం ఎంపికైంది। ఉత్తమ దర్శకుడిగా ఎన్ శంకర్, జై బోలో తెలంగాణ డైరెక్టర్ ఎన్ శంకర్ గారు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు। ఉత్తమ నటుడిగా మహేష్ బాబు ఎంపికయ్యారు। మరి ఉత్తమ నటిగా నయనతార ఎంపికయ్యారు। మరి ఉత్తమ గాయకుడిగా గద్దర్ గారు ఎంపికయ్యారు। మరి యొక్క 2011 ఫిల్మ్ అవార్డు సంబంధించి అవార్డు గ్రహీతలందరికీ కూడా జనవరిలో ఈ యొక్క అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా। మరి ఈరోజు ఈ అవార్డుల సందర్భంగా అవార్డు గ్రహీతలందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కమిటీకి చైర్మన్గా వ్యవహరించినటువంటి खलीज में तकर्रुरात के सिलसिले में शाम से हैदराबाद आए एक वफ्द ने शाम में हुकूमती फोर्सेज और इस्लाहात पसंदों के बीच जारी लड़ाई को अमेरिका की एक बड़ी साजिश ताबीर करते हुए कहा है कि अमेरिका ने इक़्तिदार से मुंतकली और इस्लाहात के नाम पर जहां बागियों को हुकूमत के खिलाफ ला खड़ा किया, वहीं शाम में ऐसे हालात पैदा कर दिए कि ये लड़ाई बदतरीन खाना जंगी और मसलकी तशद्दुद में बदल गई और अब शाम की फौज अपने ही लोगों का कत्ले आम कर रही है और बदले में बागी न सिर्फ फौज को बल्कि अपने ही मुल्क को तबाह करने में लगे हैं। वक्त के सरबराह यासिर ए जहरा डिवीजन मैनेजर अब्दुल्ला ए अमल जहरी कंपनी दमाम का कहना है कि अमेरिका ने शाम में एक तरह से दोहरा खेल खेला है और मुसलमानों को आपस में लड़ाने की कामयाब साजिश की है। उन्होंने सारे आलम के मुसलमानों से अपील की कि वो हद इम्कान आपस के झगड़ों को बाहमी तौर पर निपटाएं और अमेरिका और दीगर इस्लाम दुश्मन मुल्कों की साजिश में न आए। Facing a lot of problems nowadays due to really is politic issue. And the main is politic issue. But I'm sorry to say this some of terrorist people, they are putting Islam in face. In the name of Islam, they are using a lot of dirty things, which these people is supported actually and mainly by USA and Israel. America, they are doing well to their country. They are using us as Muslims to fight each other. They are doing well to ignore Israel in our areas and to find other enemy to us. And I want to say, all the human beings, either they are our brothers in Islam, or they are like us, human beings in the world. We have to do the good things to them. We have to do the good things to others, and we have to deal with other people as brothers. God in Quran, He say, لا فرق بين أعجمي أو عربي إلا بالتقوى. That means who is near to the God, he is the best, regardless his nationality, regardless his whatever it is. At the end, I want all Muslims to be near to the God, not supporting any part of the people who is misguiding Islam. America succeed to let people
fighting each other. मरकजी वजीर किशोर चंद्र ने मशरकी गोदावरी के इलाके का दौरा करते हुए लोगों से मुलाकात की। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि मरकजी हुकूमत कबायली अवाम की फलाह बहबूद के लिए 1,50,000 करोड़ रुपए खर्च कर रही है। उन्होंने कहा कि मरकजी हुकूमत की जानिब से शुरू की गई स्कीमात में से कोई भी स्कीम बंद नहीं हुई है और कहा कि मरकजी हुकूमत की जानिब से शुरू की गई देही रोजगार स्कीम, सर्वेक्षा अभियान, इंदिरा युवा औसत योजना, कौमी देही आरोग्य मिशन जैसी गरीब आवाम की स्कीमात को न रोका गया है और न ही बंद किया गया है। उनका कहना है कि मरकजी हुकूमत की जानिब से शुरू करदा स्कीमात पर अमलावरी करने की जिम्मेदारी रियासती हुकूमतों पर है। సంవత్సరం గత బడ్జెట్లో రూరల్ డెవలప్మెంట్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి 99,000 కోట్లు మనం శాంక్షన్ చేసాం. 99,000 crores was the sanction for rural development. ఓకే, ఇప్పుడు నా పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ, రూరల్ ఏరియాస్కి సంబంధించి ఇతర మినిస్ట్రీస్ యొక్క బడ్జెట్ అలొకేషన్ చూస్తే ఒక్క సంవత్సరం మాత్రం ఆల్మోస్ట్ 1,50,000 కోట్లు మనం కేటాయించాం. ఇంకా అవసరమైన కార్యక్రమాలు మనం అక్కడ నుంచి చేస్తున్నాం. ఇంతవరకు జరిగిన పథకాల గురించి మనం ఇంతవరకు ఆపడం లేదు. అవసరం ఉన్న దగ్గర ఇంకెక్కువ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ NREGS కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన కానీ, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, ఇటువంటి కార్యక్రమాలు ఏ ఒక్క కార్యక్రమం కూడా మనం తగ్గించడం కానీ ఆపడం కానీ జరగలేదు ఇప్పటి వరకు. ఇంకా మనం పరిశీలించి అవసరం ఉన్న దగ్గర గైడ్ లైన్స్ మనం మార్చుతున్నాం, కొత్త డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాం. కానీ వీటికి ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ అనగా అమలు చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంది. మన ఫెడరల్ సెటప్లో కేంద్ర ప్రభుత్వం చేసింది కొంతవరకు మనం చేయగలుగుతున్నాం, కానీ लास्ट माइल डिलीवरी एकड़ेदना और नाज़रीन वक्त है वक्फे का, वक्फे के बाद भी जारी रहेगा खबरों का सिलसिला। शमा क्लासिक बासमती राइस, हर दाना खिला खिला। लज्जत खुशबू से महकता हुआ शमा क्लासिक बासमती राइस, पुरलुफ्त दावत के लिए शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के पैक में शमा क्लासिक बासमती राइस सील्ड बैग ही खरीदिए। शमा क्लासिक आज की जरूरत, आपकी सहूलत, घर बैठे खरीदें बेहतरीन अशिया वाजबी दाम। हमारी पेशकश शॉपिंग प्रोग्राम अपना बाजार जल्द आ रहा है सिर्फ मुंसिफ टीवी पर। वक्फे के बाद हैदराबाद अली में दोबारा आपका इस्तकबाल है। जिला अनंतपुर में चंद्रबाबू नायडू का दौरा जारी है। उनके इस दौरे में उन्होंने आज माजूरीन से मुलाकात करते हुए उनके मसाइल के बारे में आगाही हासिल की। इस दौरान बाबू गश खाकर गिर पड़े। पार्टी कायदीन ने उन्हें फौरन कार में मुंतकिल करते हुए उनके इलाज का इंतजाम किया। कुछ देर बाद उन्होंने दोबारा यात्रा शुरू कर दी। बाबू की इस यात्रा को आवाम की जानिब से भरपूर ताउन हासिल हो रहा है, जिसके पेश नज़र बाबू आवाम से मुलाकात करते हुए उनके साथ बातचीत करने को ज्यादा तरजीह दे रहे हैं। పోనండి YSR कांग्रेस पार्टी कायद अंबाजी राम बाबू ने चंद्रबाबू नायडू को कड़ी तनकीद का निशाना बनाते हुए कहा कि तहरीक अदम एतमाद पेश करने पर गिरने वाली कांग्रेस हुकूमत को चंद्रबाबू नायडू ने दरपर्दा हिमायत कर रखी है और आज दोहरा रवैया अपनाते हुए सड़कों पर उसके खिलाफ तनकीदें कर रहे हैं, जो कि एक अफसोसनाक अमर है।
జరిగేటటువంటి ఈ మరో ప్రజాప్రస్థానంలో ప్రజల సమస్యలన్నింటినీ తెలుసుకొని వారికి ఒక భరోసా ఇచ్చి మళ్ళా తిరిగి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ బాధలన్నీ తప్పే విధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేశాడో ఆ విధమైనటువంటి పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని ప్రజలకు ఒక భరోసా ఇచ్చేందుకు షర్మిల ఈ మరో ప్రజాప్రస్థానాన్ని చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి పాదయాత్ర. కానీ జగన్మోహన్ రెడ్డిని బయటికి రాకోకుండా నిలువరింప చేయడానికి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు కుట్రలు పన్ని కొంతమేరకు విజయం సాధించినందువలన ఆయన మొన్న 5వ తారీఖున तेलुगुदेशम पार्टी के कायद वाई पितानी ने वाईएसआर कांग्रेस पार्टी के सरबराह जगन मोहन रेड्डी को कड़ी तनकीद का निशाना बनाते हुए कहा कि आन जहानी वाईएस राजशेखर रेड्डी के दौरे इख्तियार के काबिनी और राज्यों की नजर क्यों हो रहे हैं, इस बात का जवाब जगन मोहन रेड्डी दें। उन्होंने कहा कि बाप के नाम का सहारा लेकर इख्तियार हासिल करने की कोशिश की जा रही है और कहा कि जगन की जानिब से रियासत के खजाने का गबन करने के बायस रियासत की तरक्की में रुकावट खड़ी हुई है। ఖమ్మం జిల్లాలో 1,60,000 ఎకరాల మైనింగ్ బయారం గనుల్ని మీ కుటుంబం పేర మీ నాన్న ఏ విధంగా రాసిచ్చాడో ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం నేను మీద ఉంది. ఎందుకంటే ఈరోజు అత్యున్నతమైన ఐఏఎస్ చదువుకొని రాష్ట్రంలో ప్రజానీకానికి సేవలు అందించాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అంటే నీ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఈరోజు చెంచులగూడ జైల్లో ఎందుకు ఉంటా ఉన్నారో షర్మిల గారు ఒకసారి నువ్వు ప్రజానీకానికి నీ పాదయాత్రలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి विजयवाड़ा में नदी के किनारे बसने वाली आवाम को तग़यानी से बचाने के लिए प्रोजेक्ट में रेडिंग वॉल लगाने का मुतालबा करते हुए तेलुगुदेशम पार्टी की जानिब से अनोखा एहतजाज किया गया। उन्होंने कृष्णा नदी में खड़े होकर एहतजाज किया। इस मौके पर उन्होंने कहा कि नदी में तग़यानी के बायस लाखों की तादाद में अवाम घरों से बेघर होती हैं और हुकूमत उनकी बाज़ाबादकारी के लिए किसी भी तरह के इक़दाम न करते हुए उन्हें और मज़ीद परेशान करती है। रियासती असेंबली के स्पीकर एन मनोहर ने विजयवाड़ा में अराकीन असेंबली के वेबसाइट का इस मौके पर उन्होंने कहा कि अराकीन असेंबली की सहूलत के लिए उनके हल्के से ताल्लुक़ रखने वाले तमाम आवाम की मालूमात को उन्हें फराहम किया जाएगा और वो इसके जरिए तमाम आवाम के मसाइल के बारे में भी तफसीलात हासिल कर सकेंगे। ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర గౌరవ శాసనసభ్యులు దాదాపు 2 లక్షల నుంచి 2,40,000 వరకు జనాభాకి సేవలు అందించాల్సిన అవసరాలు ఉంటాయి. శాసనసభ నుంచి కూడా ప్రతి గౌరవ సభ్యులకి ఇటువంటి అవకాశం కల్పించాలనే ప్రయత్నం ఈ సంవత్సరం మనం భారీ స్థాయిలో చేపట్టాం. దీంతో పాటు అనేక అంశాలు శాసనసభకు చెందిన విషయాలు 1952 నుంచి శాసనసభలో జరిగిన చర్చలు పూర్తి స్థాయిలో కూడా డిజిటైజ్ చేసి వాళ్ళని పొందుపరచడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి కానివ్వండి, పెన్షన్స్ గురించి కానివ్వండి, జాతీయ ఉపాధి హామీ పథకం గురించి కానివ్వండి, పక్కా గృహ నిర్మాణం గురించి కానివ్వండి, రేషన్ కార్డుల గురించి కానివ్వండి, ఈ 6 ప్రధాన అంశాలపైన ఏ విధంగా లబ్ధిదారులు దాంట్లో లబ్ధి పొందారో विजयवाड़ा की रुकन पार्लियामेंट लबरा पार्टी राजगोपाल ने मुत्तहिदा आंध्रा की हिमायत में एक रैली मुनक्किद की। बाद उन्होंने एक जलसे आम से खिताब करते हुए तेलंगाना की तश्कील के मामले पर अपनी ज़हरअफ़शानी जारी रखी। उन्होंने टीआरएस पार्टी को कड़ी तनक़ीद का निशाना बनाया और कहा कि टीआरएस पार्टी उस्मानिया यूनिवर्सिटी में जारी तलबात के तशद्दुद को बतलाते हुए मरकजी हुकूमत को तेलंगाना में कशीदगी ज़ाहिर कराने की कोशिश कर रही है। రాష్ట్ర విడిపోవాలని అంటారు. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కడిలో కాదు. అందుకే మనం చెప్పారు, ఇటువంటి అల్లర్చిల్లరగా చేసే వాళ్ళని, చదువుకునే వాళ్ళని చదవని కూడా చేస్తున్న ఆ యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజీని వీలైతే
टीआरएस पार्टी की रुकन असम्बली भिक्षापति ने वरंगल के इलाके पर काल में किसानों के मसाइल के हल का मुतालबा करते हुए रास्ता रोको एहतजाज मुनज़्ज़म किया। इस मौके पर उन्होंने कहा कि कांग्रेस हुकूमत किसानों के मसाइल को हल करने में पूरी तरह नाकाम हो चुकी है। किसान खुशकसाली से मुतासर होकर काफ़ी परेशानी का शिकार हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि खुशकसाली से मुतासरा किसानों को फौरन इमदाद फराहम करें, बसूरत दीगर उसके खिलाफ एहतजाज में शिद्दत पैदा की जाए। अलहदा रायलसीमा की तश्कील का मुतालबा करते हुए साइडटी की जानिब से अनंतपुर से शुरू की गई पदयात्रा जिले कड़पा में दाखिल हो गई है। इस मौके पर इलाके के रुकन असम्बली देवागुडी और साबिक रुकन असम्बली वेंकटरेड्डी के अलावा दीगर कायदीन ने उनका वालिहाना इस्तकबाल किया। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि अगर तेलंगाना की तश्कील होती है तो अलहदा रियासत रायलसीमा की भी तश्कील अमल में लाई जाए। इंस्टीट्यूट ऑफ इस्लामिक बैंकिंग चेन्नई ने अपनी पहली बैच हैदराबाद से ऑनलाइन शुरू की है। इस्लामिक बैंकिंग पर यह 6 माही सर्टिफिकेट कोर्स है जिसमें इस्लामिक बैंकिंग के हवाले से तरबियत दी जाएगी। इंस्टीट्यूट के डायरेक्टर असीम फारूक जो हैदराबाद के दौरे पर हैं, मुंसिफ टीवी से बात करते हुए इस कोर्स की तफसीलात फराहम की। इंस्टीट्यूट ऑफ इस्लामिक बैंकिंग से चेन्नई से बात कर रहा हूँ। इस इदारे का मकसद जो MBA और उल्मा उनके लिए एक 6 माह का इंटरनेट के जरिए ऑनलाइन कोर्स शुरू किया गया है और अल्हम्दुलिल्लाह आज हम हैदराबाद में पहला कॉन्टैक्ट क्लास 2 दिन का कॉन्टैक्ट क्लास शुरू किए हैं जिसमें स्टूडेंट्स को कोर्स मटेरियल दिया जाता है और 6 माह के 6 यूनिट्स हैं जिसमें हम तकाफुल और सुकूक और मुशारका मुदारबा जैसे इस्लामिक टर्म्स इसके बारे में और कन्वेंशनल बैंक और सूदी बैंक और इस्लामिक बैंक में क्या फ़र्क है और इस इस्लामिक बैंक में हमारे नौजवानों को ये 6 माह कोर्स के बाद करने के बाद क्या नौकरियों के फ़ायदे हैं, ये हम इस 6 माह के कोर्स में पढ़ाते हैं। और 6 माह के कोर्स के बाद इन्हें एक प्रोजेक्ट वर्क दिया जाता है जिस प्रोजेक्ट वर्क के ज़रिए उन्हें नौकरी के लिए बहुत अच्छी सहूलत होती है, क्योंकि वो लोग जब इंटरव्यूज़ के लिए जाएंगे तो हमारा जो 6 माह में ये लोग जो इंटरनेट घर बैठे, ये सबसे बड़ी बात इस कोर्स की ये है हमारे iibfi.com की कि घर बैठे अपने सहूलत के वक्त पर। जहीराबाद मंडल के इलाके अली मौजे फयाज नगर बस्ती में महकमे ग्राम पंचायत की जानिब से तरक्याती कामों के आगाज़ पर मुकामी अवाम ने इन कामों को रुकवा कर इसका बायकॉट किया। उनका कहना है कि तकरीबन 20 साल से इस इलाके में तरक्याती कामों को नज़रअंदाज किया गया और इस इलाके में सियासी कायदीन अपना दौरा करते हुए तरक्याती कामों को आगाज़ करने का आवाम को तयख़ुन देकर उन्हें धोखा दिया है। उन्होंने कहा कि इनके इलाके में नालियों की अदम तामीर के बायस काफ़ी गंदगी फैल रही है। इसके बायस उन्होंने सबसे कबल इलाके में नालियों की तामीर के बाद सड़कों को बिछाने का मुतालबा किया, लेकिन इनकी बातों को नज़रअंदाज करते हुए सड़कों की तामीर शुरू करने पर इसका बायकॉट किया गया। उन्होंने कहा कि नालियों की तामीर के बगैर सड़क की तामीर की जाती है तो सड़क नालियों के पानी से ख़राब हो जाएगी। उन्होंने हुकूमत से मुतालबा किया कि इस मामले पर फ़ौरन तवज्जो दहानी करते हुए पानी के पाइपलाइन नालियों की तामीर के बाद ही सड़कों की तामीर अमल में लाई जाए। శ్రీరామ్నగర్ కాలనీ సుగట్ నగర్ ఏరియాలో మేడం వచ్చినప్పుడు కూడా గీతమ్మ కాలనీ అని పెట్టి అన్ని మంచి చేస్తానే చెప్పింది. నీళ్ళది బోర్ ఖరాబ్ అయి 4 సంవత్సరాలు అవుతుంది. రోడ్డు లేదు, నాలి లేదు, ఏం లేదు. అసలు కరెంట్ కూడా ఇక్కడ రోడ్లో లైట్లు కూడా పెట్టలేదు, ఏది పెట్టలేదు. వాళ్ళ అవసరం ఉన్నది ఓట్లు ఎలక్షన్లు ఉన్నాయి అన్నప్పుడు ఇది చేస్తా అది చేస్తారు అని 96 చెప్తారు. గీతమ్మ కాలనీ పెడతా సుగట్ నగర్ కానీ ఇక్కడ నేను వాగ్దానం చేస్తున్నానని చెప్పి తిరిగిపోయింది. ఇప్పుడు వరకు ఈ శ్రీరామ్ నగర్ కాలనీకి ఇక్కడ కుగట్ నగర్కు పట్టించుకునే ఒక లీడర్ కానీ ఎవరు కూడా లేరు. వాళ్ళ అవసరం కొద్ది మమ్మల్ని వాడుకుంటారు అంతే. నల్లల విషయంలో కూడా మాకు అంతే తిప్పలవుతుంది. నీళ్ళ గురించి అన్నిటి గురించి కూడా మాకు అట్లనే అవుతుంది. ఈ రోడ్డు కొద్ది వరకే శాంక్షన్ అయినాయి, లీడర్ల ఇంటి వరకే శాంక్షన్ అయినాయి అని మేము అడుగుతూ అట్లా చెప్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఉదయం నుంచి కూడా మేము ఇప్పటి వరకు అడుగుతా మాకు అదే రెస్పాన్స్ వస్తుంది. దాని గురించి మీ ఒక రిపోర్టర్ వారు మీరు యాక్షన్ తీసుకొని మాకు ఏమైనా న్యాయం చేయగలరని ఇట్లు చెప్తున్నారు. అవ్వదు फैयाज नगर श्रीराम नगर तकरीबन 20 से 25 साल का अर्सा हुआ इसका क़याम अमल में आया। कॉलोनी का यहाँ पर लोग आना बसना शुरू हो गए। उस तारीख से आज तक ना यहाँ पर नालियों का सही इंतजाम है, ना सड़कों का सही, ना इलेक्ट्रिसिटी का, ना पीने के पानी का। तो आज तकरीबन गुज़श्ता चंद साल पहले साबिक़ चीफ मिनिस्टर के रौशैया साहब की
इसमें यहाँ पर ग्राम पंचायत अलीपुर के लिए 1 करोड़ रुपया सैंक्शन हुआ, जिस पर अमल करते हुए आज इससे यहाँ पर काम शुरू हुआ है। लेकिन काम जिस तरह शुरू है, बिना नालियों के रोडों की तामीर जारी है। मुकामी अवाम इसको लेकर एहतजाज करने पर उठ बैठे हुए हैं। उनका कहना ये है कि पहले नालियों का इंतजाम हो, बाद में रोड का, तब कहीं जाकर ये काम सही होता है। अब यहाँ के माहौल के हिसाब से स्कूल का नज़ारा तो देख चुके हैं। स्कूल की ये आलम है कि यहाँ पर बच्चों की तालीम दी जाने का ये मुकाम है, जहाँ पर बच्चों के अलावा यानी गैर ज़रूरी यानी मामलात में इसको पूरा अधूरा छोड़ दिया गया है, जिसमें मुकामी यहाँ के जानवर वो दीगर मुलाजक यहाँ हमेशा पड़ी रहती। ना इसकी सफाई का इंतज़ाम है, ना इसका कोई, और मुतालिका अहदेदार यानी इधर दिलचस्पी के बजाय देखना तक गवारा नहीं करते। लिहाजा ये मुकामी यहाँ के लोगों ने अपने अपने हिसाब से मुतालबा किया है कि जल्द से जल्द पहले नालियों का इंतज़ाम करे, वो दीगर तरक्याती काम को अंजाम देते हुए रोड को सही मरम्मत की जाए। कैमरामैन रहमत के साथ मुंसिफ टीवी। रियासती हुकूमत और सरकारी आला अहदेदारों की जानिब से उर्दू मीडियम स्कूलों के साथ सौतेला सलूक जारी है। जिला रंगारेड्डी विकाराबाद मंडल सदस्य रेड्डीपेट में मौजूद कदीम उर्दू मीडियम सरकारी स्कूल की इमारत काफ़ी खस्ता हो गई है। मौसम बारिश में स्कूल की छत से पानी टपकने के बायस स्कूली तलबा को तालीम हासिल करने में काफ़ी दुश्वारियां पेश आती हैं। इसके अलावा इमारत की खस्ता हालत के बायस तलबा खौफ के माहौल में तालीम हासिल कर रहे हैं। ये इमारत कब इन पर गिर जाए पता नहीं। इस इमारत के करीब एक और इमारत की तामीर अमल में लाई गई है, लेकिन इमारत नाकाफी होने के बायस तलबा को मजबूरन इस कदीम इमारत में तालीम हासिल करना पड़ रहा है। इस इमारत को मुनहदम करते हुए तामीर जदीद करने के लिए DO को कई मरतबा औलिया तलबा की जानिब से नुमाइंदगी की गई, लेकिन DO इस मामले पर खामोश तमाशाई बने हुए हैं, जिसके बायस औलिया तलबा और तलबा काफ़ी परेशान हैं। उन्होंने रियासती हुकूमत से मुतालबा किया कि उस मामले का नोट लेते हुए नई इमारत की तामीर के लिए इक़दाम करें। और नाज़रीन, आखिर में डालते हैं अखबार डायरी की सुर्खियों पर एक और नजर। अक़लियती मालियाती कॉरपोरेशन से गबन करदा तमाम रकम वापस लाई जाएगी। अक़लियती बहबूद के वज़ीर मोहम्मद अहमदुल्लाह की यकीन दहानी, कहा तलबा को कोई परेशानी नहीं। परवीन बेग ने ली इलियास रज़वी की जगह। CPM ने कारगुजार जज के जरिए तहक़ीक़ात का किया मुतालबा। और फिल्म जय बोलो तेलंगाना नंदी अवार्ड प्राइज साल 2011 के लिए मुंतखब। वज़ीर इत्तलात DK अरुणा का हैरत अंगेज ऐलान, नाक़रीन में मसलहत कशी खराब। और नाज़रीन, इसी के साथ मुंसिफ टीवी की न्यूज़ बुलेटिन अखबार डायरी का फिलहाल ही इख्तिताम होता है और अब मोहम्मद इस्लामुद्दीन को पूरी मुंसिफ टीम के साथ दें इजाज़त। खुदा।